गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। నిరాశ నిస్పృహలు వదిలి మన ఆశయాల సాధనకై అనుక్షణం తపిస్తే ఆకాంక్షించిన ఫలితాలు అంచనాలకు అనుగుణంగా ఆవిష్కృతమవుతాయి. ఆలోచనల్లో స్వచ్ఛత, ఆచరణలో నిబద్ధత, మనుగడలో మంచితనం ఇమిడి ఉంటే ప్రతి లక్ష్యం మన పాదక్రాంతమవుతుంది. ఎక్కుపెట్టి నారి పట్టి సంధించి వదిలినప్పుడే గెలుపేదో తేలేది విల్లు ఎత్తిక. ఆలోచనలలుముకున్న ఆక్షేపణల దిగమించి వ్యూహాలను అస్త్రాలుగా వాడుకోయిక. ప్రయత్నాలనెండగట్టు దురల్వట్ల తరిమి కొట్టు ఉగ్రుడి వైరుద్రుడిలా ఉద్యమించిక. నీవేలే అపరశక్తి మార్చుకుంటే నీ ప్రవృత్తి ఈ దరిత్రిపై చరిత్ర తిరిగి రాయిక. పెద్దలు, మిత్రులు, విద్యార్థులు అందరూ తమ తమ సీట్లలో కూర్చుంటారు కాబట్టి అన్యత భావించక అందరూ సీట్లలో కూర్చోవాలి. మీరు విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. రామకృష్ణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే మా ముఖ్య అతిథులు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కె రాములు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇక్కడ డిఓగా చేశారు, వారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మాజీ గ్రంథాలయ చైర్మన్ సిరిసిల్ల ఆకునూరు శంకరయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రమేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సిహెచ్ మురళీ మనోహర్చారి రావాల్సిందిగా కోరుతున్నాం. ఐలేని నరేందర్రావు టీపీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జీలా డయాస్ మీదకి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పిలవడం జరుగుతుంది కనుక ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి పిల్లలు మా కూర్చో సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వేదికపైకి రావాల్సిందిగా సౌమ్యుడు, నిజంగానే పాటకు తగ్గట్టు సూర్యుడు చంద్రుడు మా రాజలాగా చాలా కలివిడిగా ఉండే వ్యక్తి. మా అందరికీ నిజంగా ఒక తండ్రి పాత్ర పోషించాడు. ఇంతకాలం బడి పిల్లలకే కాదు ఉద్యోగస్తులకు కూడా ఎనలేని సేవను అందించినటువంటి గొప్ప వ్యక్తి మా బొల్లారపు రాజయ్య గారు. అట్టి వ్యక్తి 30 ఏప్రిల్ 25వ తారీఖు రోజు రిటైర్మెంట్ ఉంది. ముందస్తుగా ఈరోజు చేయడానికి గల కారణం ఏంటంటే ఎల్లుండి నుంచి హాలిడేస్ వస్తున్నాయి. టీచర్స్, విద్యార్థులు అందుబాటులో ఉండనందున ఈరోజు ఇటు కార్యక్రమానికి పిలవగానే విచ్చేసిన బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, మరి ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అందరికీ స్వాగతం సుమాంజలి తెలియజేస్తున్నాం. 45 ఏళ్ళ సహధర్మచారిణి ఉన్నది, ఆవిడను కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం కోరుతున్నాం. మా ఉపాధ్యాయురాలు వాళ్ళని తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. రెండమ్మా కూర్చోండి. రాజయ్య సార్ ఎంత సౌమ్యులో
అంతకంటే ఎక్కువ సౌమ్యురాలు మా అమ్మగారు. రిజిస్టర్డ్ హోదాలో రిటైర్మెంట్ అవుతున్నారు వారు. వారి ఎన్నో ఒడిదుడుకుల మధ్యన తను బాల్యం నుంచే కష్టాలు పడుతూ అగించి ఇంత ఎత్తుకు ఎదిగినందుకు నిజంగా ఆయనను ఆదర్శంగా తీసుకోక తప్పడం లేదు. మరి రాజయ్య గారి జీవిత చరిత్ర ఒక పుస్తకంలాగా అయింది. ఆయన ఎవరి మనసు నొప్పియలే ఇప్పటి వరకు. మాతో సహవాసం దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. ఆయన జగిత్యాల్లో 17 సంవత్సరాలు అవుతుంది, దగ్గర 15 సంవత్సరాలు అవుతుంది జాబ్ చేయబట్టి. వివిధ రంగాల లోపల మరి ఎన్సిసిగా కావచ్చు, మరి వినాయక నిమజ్జనానికి వ్యాఖ్యాతగా కావచ్చు, ఈ సిరిసిల్లలో ఎన్సిసి మాస్టర్గా, అలాగే స్కూల్ అసిస్టెంట్గా, గెజిటెడ్ హెడ్ మాస్టర్గా, ఎంఈఓగా విభిన్నమైనటువంటి పోస్టులు అలంకరించి వాటికి వన్నె తెచ్చినటువంటి రిటైర్డ్ ఎంఈఓ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులు, మాజీ తాజా కౌన్సిలర్స్ కూడా దయచేసి అన్యత భావించవద్దు, డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ మీరు ఎవరు కూడా అంటే సమయం ఎక్కువ లేనందున పేరున పిలువనందుకు మన్నించండి. దయచేసి అందరూ డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. టీచర్స్ యూనియన్ లీడర్స్ కానీ, ఇటు రాజకీయ నాయకులు కానీ, కౌన్సిలర్స్ కానీ దయచేసి ఇది మన ఇంటిదని భావించి మీరు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు పిఆర్టీయూ జిల్లా అధ్యక్షులు ఆనందరావు గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రాజయ్య గారు గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు జేహెచ్ఎస్ పురాన్పేట్ గారి పదవి విరమణ సన్మాన మహోత్సవానికి సభాధ్యక్షులు ఇన్ఛార్జ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ గారు, ఈనాటి మన ముఖ్య అతిథి స్థానిక శాసనసభ్యులు అన్న సంజయ్, వేదికపై మాజీ మండల విద్యాధికారి నారాయణ గారు, మాజీ కౌన్సిలర్ శంకర్ గారు, రాజ్ కుమార్ గారు, అంజయ్య గారు, అమ్మాదర్శ పాఠశాల చైర్పర్సన్, ఈ కార్యక్రమానికి హాజరైన రాజయ్య సార్ గారి మిత్రులు, సోదర ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రియమైన విద్యార్థులకు ఆశీస్సులు. రాజయ్య గారు మాకు గాంధీనగర్ హెడ్ మాస్టర్గా అపాయింట్ అయినప్పుడు మాకు పరిచయం, దాదాపు 10-15 సంవత్సరాలు. వీరు మా జగిత్యాల్లోనే అయినప్పటికీ వారు అపాయింట్ అయింది ఏపీపీఎస్సీ ద్వారా. వారు సీనియరు ప్రధానోపాధ్యాయులు. వారికి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ విషయంలో గతంలో స్కాట్ డ్యూటీ వేస్తే కథమే పిల్లలంతా భయపడేవారు. అంతేకాకుండా వారు జిల్లా టెక్స్ట్ బుక్స్ ఇన్ఛార్జ్ మేనేజర్గా ఉండి వారు ఒక పద్ధతిగా పుస్తకాలు ఇచ్చేవారు. ఎప్పుడన్నా మేము 1-2 ఈవోలు కానీ వాళ్ళు కేవలం 7% ఉన్న ఉపాధ్యాయులకే ఉండేటివి. 93% ఉన్న పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు కేవలం ప్రధానోపాధ్యాయుల వద్ద మాత్రమే ఆగిపోయే పరిస్థితి. దీని మీద మా పిఆర్టీయూ సంఘం పెద్ద ఉద్యమం చేసి 98లో 505, 538 జీవో తెచ్చి కామన్ సీనియారిటీ. కొద్దిగా సౌండ్ సిస్టమ్ హమ్మింగ్ బాగా వస్తుందట. మరి ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల విద్యాధికారిగా రిటైర్ అయినటువంటి మద్దల నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి బొల్లారపు రాజయ్య గారి పదవి విరమణ సందర్భంగా విచ్చేసినటువంటి ఈ పాఠశాల కాబోయే ప్రధానోపాధ్యాయులు, ఈనాటి సభ అధ్యక్షులు మరియు ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పిఆర్టీయూ అధ్యక్షులు గవర్నీయులు ఆనందం గారు, అదేవిధంగా ఇటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ కౌన్సిలర్ గవర్నీయులు పెద్దలు రిటైర్డ్ పీజీహెచ్ఎం అంజయ్య గారు మరియు మిగతా
సోదరులకు, అదేవిధంగా వారి సతీమణికి, రాజయ్య గారి సతీమణికి, మరియు ఇటు కార్యక్రమానికి విచ్చేసిన క్లాసులకు, ఫ్రెండ్స్కు, వివిధ స్కూల్ నుంచి విచ్చేసినటువంటి ప్రధానోపాధ్యాయులకు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు వేస్తూ, ముఖ్యంగా రాజయ్య గారు అంటే ఒక శక్తి అనొచ్చు. ఆయన మరి హార్డ్ వర్కర్, డిసిప్లిన్కు మారుపేరు, వెరీ సిన్సియర్. ఏదైనా పని అప్పచెప్తే ఖచ్చితంగా అక్కడ ఉండి చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. వారు మరి టెక్స్ట్ బుక్స్ మేనేజర్గా పనిచేయడం జరిగింది. ముఖ్యంగా టెక్స్ట్ బుక్ విషయంలో మరి రిసీవింగ్ విషయంలో కానీ, డిస్ట్రిబ్యూషన్ విషయంలో కానీ చాలా చక్కగా ప్లాన్ చేసి మరి ప్రతి పాఠశాలకు ఇచ్చేవారు. ముఖ్యంగా చాలా సందర్భాల్లో షూటిగా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. మనం లోకల్ ఎంఈఓ కాబట్టి తప్పదు కాబట్టి, భయ్యా మీరు ఇచ్చేటి ఇవ్వండి, తర్వాత నేను ఎట్లా అడ్జస్ట్ చేస్తా అని చెప్పి మరి మిగతా ఫ్రెండ్స్కు మనము కాదనలేక అక్కడక్కడ మనం పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే తన యొక్క శైలి ఏంటంటే ఏదైనా అప్పచెప్తే 100%, 100కి 200% న్యాయం చేసేటువంటి వ్యక్తి మరి రాజయ్య గారు. మరి తను ఎన్సిసి ఆఫీసర్గా, తర్వాత అనేక సిరిసిల్లలో కానీ, ఇటు జైత్యాల్లో కానీ అనేక స్కూల్లో పనిచేసి ఎంతోమంది విద్యార్థులకు మరి భవిష్యత్తు ఇచ్చినటువంటి ఒక మంచి ఉపాధ్యాయుడు. ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చి దాదాపు తన హయాంలో ఎంతోమంది విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించనని చెప్పక తప్పదు. ఎందుకంటే తన యొక్క డిసిప్లిన్ పెట్టి ఇంగ్లీష్ మీడియంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కూడా సూచనలు ఇస్తూ మనం ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులను తీసుకోవాలని చెప్పి మరి 60 మంది విద్యార్థులు ఉన్నటువంటిది 250, 300 తీర్చిదిద్దినటువంటి ఘనత మరి రాజయ్యకు ఉంది. దానికి నేను సపోర్ట్ కూడా చేయడం జరిగింది, వారి ఎంబడి కూడా తిరగడం జరిగింది. ఎందుకంటే దాదాపు 300-350 స్ట్రెంత్ను మనము ఇంగ్లీష్ మీడియం పెట్టి తీసుకురావడం జరిగింది. అట్టి ఘనత వారి స్టాఫ్కు మరియు రాజయ్యకే దక్కింది. మరి ఎక్కువగా సమయం తీసుకోకుండా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. ఇలా థ్యాంక్ యూ అన్న. పిల్లలు సైలెన్స్ ఉంటే మన గెస్టులు వచ్చిన వాళ్ళు మనకు ఇచ్చే సందేశాన్ని మనకు అర్థమవుతుంది. కనుక అందరూ సైలెన్స్గా కూర్చోవాలి. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ సంవత్సరాలుగా పిల్లలకు విద్యాబోధన చేసి బుద్ధులు నేర్పి రిటైర్ అవుతున్న పెద్దలు, రిటైర్డ్ ఎంఈఓ నారాయణ సార్ గారికి, నా మిత్రులు శంకర్ గారు, రాజ్ కుమార్ గారు, అంజయ్ గారు, ఇక వేదిక ముందు కూడా చాలామంది ప్రముఖులు, అధ్యాపక బృందం, సిబ్బంది, అభిలాషులు, బంధుమిత్రులు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ కూడా, ప్రెసిడెంట్లందరికీ కూడా నా నమస్కారం. పిల్లలందరికీ శుభాకాంక్షలు. చాలా సంతోషం. ఈనాడు ఈ కార్యక్రమం తప్పదు కాబట్టి సార్ ఇంత తొందరగా రిటైర్ అవుతున్నా అని చెప్పి కొంత నాకు మనసులో అనిపించినా ఇక వయసు రీత్యా తప్పదు. మళ్ళీ అందులో సామాన్య కుటుంబంలోకి వచ్చిండు కాబట్టి అప్పుడు తేదీ ఏం పడ్డదో ఏదో తెలియదు. సారు చూస్తేనైతే 61 లెక్క కనబడతలేడు. కానీ మరి ఈరోజు రిటైర్ అవుతున్నారు. మనము ఎన్ని రోజులు బతికినామన్నది కాదు, ఏం చేసినాం మన సమాజానికి ఉత్తమం. అట్లనే ఎన్ని సంవత్సరాలు చేసినాం అన్నది కాదు, ఉన్నన్ని రోజులు ఎలా ప్రవర్తించినాం. ఒక ఉద్యోగరీత్యా కావచ్చు, సమాజం పట్ల బొల్లారపు రాజయ్య గారికి నాకు అనుబంధం ఎమ్మెల్యేగా, టీచర్గా కాదు. వాస్తవం చెప్పాలంటే సమాజ సేవలో ఉన్న సందర్భంలో ఒక డాక్టర్గా నేను సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భంలో వారు ఒక టీచర్గా ఉండి
జన విజ్ఞాన కేంద్రం ద్వారా, జన విజ్ఞాన సంస్థ ద్వారా వివిధ అసమానతల గురించి, ప్రజల్లో ఉన్న అపోహల గురించి ప్రజలకు తెలియజేస్తున్న సందర్భంలో వారికి నాకు పరిచయం ఏర్పడ్డదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి అదేవిధంగా వారు ఒక సామాన్య కుటుంబంలోకి వచ్చి ఎక్కడో సిరిసిల్లలో ఉద్యోగం చేసుకుంటే కూడా నా ఊరు పక్క ఊరు వాళ్ళ బావది పోతారం, అక్కడి నుంచి కొంతమంది ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఉచిత ఆపరేషన్లకు తీసుకొచ్చి నాకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాడు మా రాజయ్య సార్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గాంధీ మార్లు ఆ స్కూల్కు నన్ను ఆహ్వానించి ఎన్నో కార్యక్రమాల్లో నాకు అవకాశం ఇచ్చారు. మరి అలాంటి రాజయ్య సార్ మళ్ళీ ఇప్పుడు చివరగా పురాణపేట స్కూల్లో జరిగిన ఎన్నో కార్యక్రమాల్లో కలిసి ఒకరికొకరు పనిచేసినాం. నిరంతరం ఒకసారి రాజయ్య సార్ చూస్తే ఎంతోమందికి ఆదర్శం. రాజయ్య గారిని సమాజం ఆదర్శంగా తీసుకోవాలి, ఒక టీచర్లే కాదు. ఇవాళ వారితో చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, ప్రజాప్రతినిధులు ఉండొచ్చు, ఏ ప్రజలు లేకున్నా ప్రజల మధ్యలో ఉండే నాయకులు ఉంటారు. ఇవన్నీ కూడా మరి రాజయ్య గారి నుంచి ఉన్న గొప్ప లక్షణాలు నేర్చుకోవాలి. వారికి సహకరించిన వారి సతీమణి సోదరి గంగలక్ష్మి గారికి కూడా ఈ సందర్భంలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం ఏ పని చేయాలన్నా భార్యలకు భర్తలు కావచ్చు, భర్తలకు భార్యలు, కుటుంబ సహకారం ఉంటేనే చేయగలుగుతాం. ఈరోజు నేనైనా బయట ఇంత చేసే పరిస్థితి ఉంది. మరి అలా రాజయ్య గారికి ఎన్నో విధాల సహకారం ఉండేవాటికే వారు ఒక అంబేద్కరిస్ట్గా కావచ్చు, వారి లోపలున్న ఎన్నో ఆలోచనలు, ఎందుకంటే చదువుకున్నవాడు, మేధావి. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు పాల్గొంటున్న సందర్భంలో మరి ఎంతోమంది వారి మిత్రులు కూడా సహకరించి ఉంటారు. వారందరికీ కూడా ఈ సందర్భంలో నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బొల్లారపు రాజయ్య గారు ఒక టీచర్గా, ఒక సౌమ్యుడిగా, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నట్టు చాలా జెంటిల్మెన్గా ఉంటారు. ఇంతకుముందు చూసి స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు అందరికీ ఒక పెద్దవాడైనా ఒక వంగి తలకు నమస్కరించి వేదికపై వచ్చాడు. వచ్చిన తర్వాత నేను మామూలుగా ఇది చూస్తూ ఉంటే ఇందులో ఒక మంచి కొటేషన్ ఉన్నది. నది పారుతూ ఉంటే తుంగ మీద నుంచి పోతూ ఉంటే ఆ తుంగ వంగి వంగి లేస్తూ ఉంటుంది అని చెప్పి, అంటే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మనం తగ్గైనా లేస్తూ ఉండి మనం ఎక్కడ కూడా అధైర్యపడకుండా అందరూ మండలం పొందుతూ గర్వం అనేదే లేకుండా సమాజానికి సేవ చేసే విధంగా ముందుకు సాగుతూ ఉండాలి. రిటైర్మెంట్ అనేది రాజయ్య సార్కు టీచర్కే, అంతేగాని మరి ఆ పుస్తకంలో చూస్తే కొన్ని ఎవరో రాసి ఉంటారు, మనకు తెలియని ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు చేసి ఉంటారు. మరి అవన్నిటికైతే రిటైర్మెంట్ లేదు. అది వారికి భగవంతుడు శారీరకంగా మానసికంగా శక్తి ఇచ్చినన్ని రోజులు వారు చేయొచ్చు. గౌరవ డిఓ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా టీచర్స్ నాయకులు వచ్చారు, రండి ప్లీజ్ కమ్ అంటు ద డాస్. టీచర్స్ యూనియన్ నాయకులు ఫ్రెండ్స్, ఊరేళ్ళు ఆయురారోగ్యాలు ఇస్తూ ఎల్లవేళలా సేవ చేసే శక్తి ఇవ్వాలని చెప్పి వారి పక్షాన అండదండలు ఉండాలి. వారు చేసే సహకారం కూడా ఉంటుంది. మరి ఇప్పుడే సమయం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ ఆ చేసిన సందర్భంలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేయాలి. జన విజ్ఞాన కేంద్రం లాంటి రాజయ్య గారికి, వారి మిత్ర బృందానికి, అధ్యాపక బృందానికి, పిల్లల తల్లిదండ్రులకు అందరికి కూడా వారి మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా విద్యాధికారి శ్రీ రాము గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇంట్లో ఏ పని ఒప్పజెప్పినా తూచా తప్పకుండా ఒక డిసిప్లిన్గా పద్ధతిగా పనిచేసుకుంటూ వచ్చారు. మనం ఎప్పుడైతే సర్వీస్లో వచ్చినప్పుడే మనకు రిటైర్మెంట్ డేట్ ఆల్రెడీ డిసైడ్ అవుతుంది.
ఈ వేదికను అలంకరించిన గౌరవ ఎమ్మెల్యే గారికి, సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్తే తెలియజేస్తూ, వాస్తవంగా చెప్పవసరం ఉంది. ఎందుకు అంటే ప్రతి ఒక్క ఈవెన్ సిట్టింగ్స్ ఫ్లయింగ్స్ కార్డు కానీ, అదేవిధంగా టెక్స్ట్ బుక్ మేనేజర్గా కానీ రాజయ్య గారికి ఒప్పజెప్పిన పనులలో ఎక్కడ కూడా చిన్నపాటి గ్యాప్ లేకుండా నేను వచ్చిన చాలా షార్ట్ పీరియడ్లోనే నేను గమనించింది ఏంటంటే, ఒక మంచి అధికారి, మనం విద్యాశాఖ అనుభవం ఉన్న అధికారి, ఎటువంటి సందర్భాలలో కూడా ఈవెన్ డిఎస్సి రిక్రూట్మెంట్ అయినప్పుడు కావచ్చు, అదేవిధంగా ప్రమోషన్స్ అప్పుడు కావచ్చు, ఒక కమిటీలో ఒక మెంబర్గా చాలా అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు రిటైర్ అవ్వడం, వాస్తవంగా చెప్పాలంటే డిపార్ట్మెంట్ రిటైర్మెంట్ అనేది ఖచ్చితంగా సర్వీస్లో ఇదంతా జర్నీ. ఇక్కడ ఏదైతే డిపార్ట్మెంట్ సక్సెస్ఫుల్గా విధులను నిర్వర్తించారో, అదేవిధంగా రేపు వాలంటరీగా కావచ్చు, అదేవిధంగా ఇంకా సర్వీస్ చేయడానికి చాలా రకాల ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆ ప్లాట్ఫామ్స్లో ఇక ముందు కూడా ఆయురారోగ్యాలతో మంచిగా ఇంకా సర్వీస్ చేసి ఈ జర్నీ ఒక ఎత్తు అయితే, నెక్స్ట్ ఏదైతే ఉందో రిటైర్మెంట్ తర్వాత జర్నీ కూడా ఫ్యామిలీతో గడపడం, అదేవిధంగా వివిధ కార్యక్రమాలలో భాగస్వాములు అవ్వడం, ఆ రకంగా కూడా ఇంకా ముందు కూడా సర్వీస్ చేసి సమాజంలో గొప్ప వ్యక్తిగా ఇంకా ముందు కూడా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుకృత క్లాసికల్ డ్యాన్స్ తోటి మేము ముందుకు వస్తుంది. ఒక 2 నిమిషాలు సార్. క్లాస్. అమ్మాయి మా స్కూల్ స్టూడెంట్, అన్ని రంగాల్లో ఉన్నది అనడానికి ఇది ఒక నిదర్శనం. పురాణపేట స్కూలు స్టార్ట్ అయింది. చారి గారు ఓకే.
ఏది మన ఇది వాళ్ళకి మన ఓకే. చిలుక సంకీర్తన చిరంజీవి 9వ తరగతి విద్యార్థిని. ఆమె వ్యక్తిగత శ్రద్ధతోటి మరి ఎంతో అదే పెద్ద సార్ తోటి మా ప్రధానోపాధ్యాయులు రాజయ్య గారి సార్ చేతుల మీదుగా శాసనసభ్యులు గారికి చిరు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది, అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు, ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు. అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని, అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. పడిపోయిన చోటి పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు, 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు. ఏలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు, వేల ఏండ్లు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. చాలా బాగా పాడారు సార్. నా జీవితం గురించే పాడినట్టుంది.
సార్ సార్ ఆయన ఎవరు? ఈ జిల్లాకి కలెక్టర్ ఆ సార్. నేను వెతుకుతుంది ఆయన కోసమే సార్. అవునా? ఒకసారి మాట్లాడొచ్చా? ఓకే సార్. నీ జాబ్ కన్ఫర్మ్ అయింది, వచ్చి జాబ్లో జాయిన్ అవ్వు. కష్టపడి కలెక్టర్ అయ్యారు కాబట్టి నా కష్టాన్ని అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. మాకెందుకు మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం.
వర్ధిల్లాలని పిడికిలెత్తరో ఆ జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో ఆ జై భీమని గొంతెత్తి నినదించాలో ఆహా బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు పోరినవాడు పీడిత జనకోసలనే తరిమినవాడు ఎంతమంది ఎత్తుకునను జై భీమ్ జెండా ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే సీతాకోక చిలుకకు చీరలెందుకు అరే ప్రేమ ఉంటే చాలునంట డబ్బు గిప్పులెందుకంట పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందం అరే భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరికానందం మంచుకి ఎండే ఆనందం వాకుకి వానే ఆనందం అరే ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం బ్రతుకే నూరేళ్ళందం బ్రతుకే బ్రహ్మానందం చెలియ వయసుడిగే సొగతంలో అనుబంధం ఆనందమానంద పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు నీ శ్వాసను నేనైతే నా వయసే ఆనందం మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం చలిగుప్పే మాసంలో చెలి ఒళ్ళే ఆనందం నా చెవులను మోస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం అందం ఓ ఆనందం బంధం పరమానందం చెలియ ఇతరులకై కనుజారే కన్నీరే ఆనందమానందం పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోక
భూలోకమే ఆనందానికి ఇల్లు. లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే ఆడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు. లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న కూటిలోనే స్వర్గముందిలే. అరే చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే. సీతకోక చిలుకకు చీరలెందుకు? అరే ప్రేమ ఉంటే చాలు కంట, డబ్బు గిప్పులెందుకంట. పదవి విరమణ పాటను సార్కి అంకితమిస్తూ, పదవి విరమణ చేసే ఉపాధ్యాయ రత్నమా, బొల్లారపు వంశకీర్తి పెంచిన రాజసమా. పదవి విరమణ చేసే ఉపాధ్యాయ రత్నమా, బొల్లారపు వంశకీర్తి పెంచిన రాజసమా. వృత్తినే దైవంగా భావించి, వృత్తినే దైవంగా భావించి విద్యార్థుల ప్రగతికై తపించిన కిరణమా. పదవి విరమణ చేసే ఉపాధ్యాయ రత్నమా, బొల్లారపు వంశకీర్తి పెంచిన రాజసమా. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కాంక్షించి విద్యతోనే వికాసమని జ్ఞానజ్యోతి వెలిగించి, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కాంక్షించి విద్యతోనే వికాసమని జ్ఞానజ్యోతి వెలిగించి, ఉన్నతులుగా తీర్చినట్టి ఉద్యమా కెరటమా, ఉన్నతులుగా తీర్చినట్టి అంబేద్కర్ ఆశయాలు మదిలోన నిలుపుకొని జ్యోతిబా పూలే గారి బాటనే ఎంచుకొని మూలమని మూఢనమ్మకాలను పారద్రోల పోరు చేసి నాస్తికవాదాన్ని భుజాన వేసుకున్న పెంచిన రాజసమ. వృత్తినే దైవంగా భావించి విద్యార్థుల జనమా, పదవి విరమణ చేసే ఉపాధ్యాయ రత్నమా, బొల్లారపు వంశకీర్తి పెంచిన రాజసమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్. ఎవరేని అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి. అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేని అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. गुरुर्ब्रह्मा गुरवे नमः। चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ सत्य है हिंसा और धर्म मेरा, वो भारत देश है मेरा। भारती वो जहाँ ऋषि मुनि जपते रुक्मिणी पाल की माला। हर बालक एक मोहन है, और राधा एक बाला, और राधा एक बाला। जहाँ सूरज सबसे पहले आकर डाले
अपना पेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ गंगा जमुना कृष्ण और कावेरी बहती जाए, उत्तर दक्षिण पुवाए, कहीं ये बल और फूल उगाए, केसर कहीं बिकेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। अलबेलों की इस धरती के त्योहार भी है अलबेले, कहीं दिवाली की जगमग है, होली के कहीं मेले, कहीं दिवाली की जगमग है, होली के कहीं मेले, होली के कहीं मेले, जहाँ राग रंग आओ, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। आसमान से बातें करते मंदिर और शिवालय, किसी नगर में किसी द्वार पर कोई न ताला डाले, कोई न ताला डाले, और प्रेम की बसी जहाँ बजाते आए शाम सवेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ सत्य है हिंसा और धर्म का पग पग लगता ढेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जय भारती, जय भारती, जय भारती। जय हिंद, थैंक यू। జనమే నేను నేనే జనమంటాడు రక్తం రంగే
బొల్లారపు రాజయ్య గంగలక్ష్మి గారు, మన రాజయ్య సారు పదవి విరమణ మహోత్సవానికి వచ్చిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, అలాగే వారి కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరూ కూర్చోవాలని కోరుతున్నాము. మరి సార్ గురించి మరి ఈ యొక్క వేదికను అనుకరించి మరి సారు మాట్లాడేది ఉంది, సారు మాట్లాడలేదు, మీరందరూ కూర్చోవాలని కోరుతున్నాం. ఈ యొక్క కార్మేష్ గారు వేదికను అలంకరించి ఈ యొక్క సభను నడిపించవలసిందిగా కోరుతున్నాము. హలో రాయ చెప్పరని వలరాయం చెల్లువడి ధర్మరాయ చెప్పరని వలరాయ కుల్లలైన భోగరాయ కొండలకు నీటిరాయ తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నానరాయ సుగుణకో నీటిరాయ తిరుమలగిరిరాయ 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 హలో సామ సంగీతరాయ సర్వమోహనరాయ సామ సంగీతరాయ సర్వమోహనరాయ దామవైకుంఠరాయ దైత్య విభానరాయ సామ సంగీతరాయ సర్వమోహనరాయ దామవైకుంఠరాయ దైత్య విభానరాయ కామించి నిన్ను కోరితే కరుణించితివి నన్ను శ్రీమంతుడా నీకు జయ. ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే అఖండమైన శంకరావలాపనే పూరించుదాం. జాతి ప్రీతి గాంచ ఖ్యాతి పదములోన యుద్ధ రీతి నీతిగానే విజయము సాధించుదాం. ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే అఖండమైన శంకరావలాపనే పూరించుదాం. జాతి ప్రీతి గాంచ ఖ్యాతి పదములోన యుద్ధ రీతి నీతిగానే విజయము సాధించుదాం. తుది సమరమే ఆరంభం. తలచినంత ప్రాణార్పణ తెగువ తేల్చు సంఘర్షణ సమరానికి సిద్ధమెప్పుడు వీరుడు. తలచినంత ప్రాణార్పణ తెగువ తేల్చు సంఘర్షణ సమరానికి సిద్ధమెప్పుడు వీరుడు. కృష్ణ గీత సారమిది దైవ శాసనాల విధి యుద్ధానికి జంకడెప్పుడు యోధుడు. అనునయులే ఎదురించిన సహచరులే వారించిన ధర్మానికి భక్తుడెప్పుడు ధీరుడు. తలవంచని స్వభావాలు రాజసమే యానవాలు ఒడిదుడుకులకెదిరేగే తత్వము. అలుబెరుగని సాహసాల ఎగిరైక బావుటాలు నలుదిక్కుల చాటు ఆధిపత్యము. ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే అఖండమైన శంకరావలాపనే పూరించుదాం. జాతి ప్రీతి కాంచ ఖ్యాతి పదములోన గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరా గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః.
మా రాంపూర్ వెలివాడల వెలిసిన రత్నం. అంటరానితనం పడగలు విప్పిన సమయంలో వృత్తిని స్వీకరించారు. అందని ద్రాక్ష అయిన విద్యను అందరికీ అందేలా చూసినారు. అందరికీ ఆదర్శం మీ పనితనం, అందరికీ అనుసరణీయం మీ ఆలోచన, అవమానించిన అందరికీ కనువిప్పు మీ విజయాలు. అజాత శత్రువుగా నడిచిన మీ ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో విజయాలు, ఎన్నెన్నో ఘన విజయాలు సాధించిన మీ పదవీ విరమణ అనంతర శేష జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది మీ యొక్క రాంపూర్ గ్రామస్తులు సార్కు రాసి సమర్పించారు. తర్వాత సార్కి సందాల చందమామరావే వచ్చి ప్రేమ బంధాల ఇల్లు చూసిపోవే, నీలి నీలాల మేఘమాల రావే పొంగిపోయే రాగాల జల్లు చూసిపోవే. మనకిది ఒక ఇల్లే కాదురా, సరిగమ పద పాఠశాలరా, అణువణువును మీటి చూడరా, అనుభూతి ధ్వనిస్తుందిరా. కుత 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 అన్నముడికినా, గణ 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 అంట్లు తోమినా, జల 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 నీళ్లు పట్టినా, ఆనందం గాన భజాన. సందాల చందమామరావే వచ్చి ప్రేమ బంధాల ఇల్లు చూసిపోవే, నీలి నీలాల మేఘమాల రావే పొంగిపోయే రాగాల జల్లు చూసిపోవే. జయ గారి పదవీ విరమణ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారాజులందరికీ కూడా పేరు పేరున విద్యా ఉద్యమ ముందుగా అన్నగారికి మరి బుద్ధ వందనం కార్యక్రమాన్ని కొనసాగించి ఆ తర్వాత వారి యొక్క సేవల గురించి మాట్లాడుకుందాం. నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘామి తతియంపి బుద్ధం శరణం గచ్ఛామి, తతియంపి ధమ్మం శరణం గచ్ఛామి, తతియం వేరమణి సిక్కాపదం సమాదియామి. మూసాయ మజ్జ పమదట్టాన వేరమణి సిక్కాపదం సమాదియామి. సాధు సాధు సాధు. ఓకే అన్న. అదేవిధంగా గంగలక్ష్మి మేడం గారు మరి కూర్చోవాలి. వాస్తవంగా పదవీ విరమణ పొందుతున్నాడు కాబట్టి కనీసము రాజన్న గారినన్నా మాట్లాడించే మరి అవకాశాన్ని మనం కల్పించాలి. కాబట్టి అందరూ కూడా కూర్చో ఉంటారు. ఓకే అమ్మ 30 సంవత్సరాల పిల్లవాళ్ళలాగా చెంగ గంతులేస్తూ ఉన్నాడు. మరి రాజన్న రిటైర్తున్న వస్త్రాల అలంకరణతోటి బహుకరణ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎల్ఏఎస్ సార్కు సంబంధించినటువంటి ఆ అల్లుడు తర్వాత కూతురు ఎక్కడున్నా వేదిక మీదకి రావాలి. వారు రాజయ్య సార్కు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా మరి సన్మాన కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. గురువులు ఒక రకమైతే రెండవది పుస్తకాల పాఠాలతో పాటు జీవిత పాఠాలు చాలా
కేరింతలు కొడుతూ మరి వేదిక మీద సరదా గడిపినటువంటి సందర్భాన్ని చూసాము. కాబట్టి మరి చప్పట్లు వారికి పూలమాల అలంకరణ చేస్తూ ఉన్నాడు. చిన్న సత్కారంగా మరి బంగారు ఉంగరాన్ని వారికి ఆభరణంగా అలంకరింపజేస్తూ ఉన్నాడు. మరవలేని మధుర జ్ఞాపకాలు జీవితంలో ఎన్నెన్నో ఘట్టాల నుంచి ఎన్నెన్నో పోరాటాల నుంచి విజయాన్ని సాధిస్తూ ఈ దశకు చేరుకున్నటువంటి ఆ మహానీయుని మరి ఈరోజు సన్మానించడం. ఇప్పుడు ఉంగరం దొరుకుతున్నాడు. చిరు కానుకగా తన బావకు ఒక ఉంగరాన్ని బహుకరిస్తూ ఉన్నాడు. ఇది అభినందించదగ్గ విషయం, ఆనందించదగ్గ విషయం. ఈ రోజులల్లో మరి మనకు తెలుసు కుటుంబ సందర్భాలలో మరి తన బావగారికి తనకు ఆహారాన్ని ఇచ్చి అన్ని రకాల ఆదుకున్న ఆ బావగారికి మరి సత్కారం చేయడం అనేటువంటిది నిజంగా హర్షించదగ్గ విషయం. మరి పెరిగిన వృక్షాన్ని కాదు పెంచిన వాడి ప్రేమను చూడు, పెరిగిన వృక్షాన్ని కాదు పెంచిన వాడి ప్రేమను చూడు అని చెప్తాడు. కాబట్టి పెంచిన వారి ప్రేమ లోపల చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రతిభలు ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఈరోజు మరొక రకంగా అంగరంగ వైపు జీవితాంతం గుర్తుండేటువంటి మధుర జ్ఞాపకాలు, మర్చిపోలేనటువంటి సంఘటనలు. కాబట్టి వారి బావగారికి సన్మానం చేస్తూ ఉన్నాం. బలైతున్నటువంటి సమాజానికి భరోసాగా నిలిచి మరి మానవ చైతన్యం కోసం ధర్మంలో అదేవిధంగా జన విజ్ఞాన వేదికలో పనిచేసి జనాన్ని చైతన్యం చేయడంలో ముందుండి మరి ఒక సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యంగా జీవించినటువంటి వ్యక్తిగా పరిచయమ. అభినందన వందనములు. పద్యమాలిక ఉన్నత భావ మహోత్తమ గుణతేజ గురువులై శ్రేయమ్ము గోరువారు జంబుజేయు సురనిధులు అన్ని వేళలయందు నందుబాటులో నుండి సేవలనందించు స్నేహాశీలి తేటగీతి మాలిక శుభము మీకు పదవులకే వన్నె తెచ్చిన పటిమ మీరు అందుకోండి మా సన్మాన వందనములు. గద్యమాలిక బాల్యం జరిగింది. అనంతరం పగలంతా పనిచేస్తూ నైట్ కాలేజ్ ఈవినింగ్ ఎస్విఎస్ విద్యానగర్లో 82 నుండి 84 సంవత్సరంలో ఇంటర్మీడియట్ సిఈసిని పూర్తి చేయడం జరిగింది. అనంతరం నిర్వహించారు. ఇలా 25 సంవత్సరాల కాలం ఒకే పాఠశాలలో పనిచేసే అద్భుతమైన అవకాశం అదృష్టంగా లభించింది. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల గాంధీనగర్ జగిత్యాలలో 5 సంవత్సరాలు పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు పూర్తిగా వందన సమర్పణ చెప్పాను. నాకు దూరమా పొద్దు వాలుతుంది నా కమ్మలాలనేది వెన్నెల రాత్రిలో నా గో ఆసీనులైనటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు పదవి విరమణ వీడ్కోల్ పొందుతున్న మా బొల్లారం రాజయ్య సార్, మా గంగలక్ష్మక్క వాళ్ళకి శుభాకాంక్షలు. రాజయ్య సార్ యొక్క మొట్టమొదట గవర్నమెంట్ హై స్కూల్ సిరిసిల్లలో ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. ఆ సమయంలో మా సిరిసిల్లలో కలిసి తిరిగి వ్యవస్థని ఒక ఉపాధ్యాయులు అనేవాళ్ళు అక్కడెక్కడ కాకుండా ఒక వ్యవస్థీకృతం కావాలి, కలిసిమెలిసి ఉండాలి, మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఒక వ్యవస్థీకృతం చేయడం జరిగింది. దానిలో రాజయ్య సార్ ముఖ్యమైనటువంటి పాత్ర వహించేవారు. అంతేకాకుండా సామాజిక కార్యక్రమాలు, తర్వాత విద్యా కార్యక్రమాలు చాలా నిర్వహించడం జరిగింది. దానిలో ఆయన ముందుండి మమ్మల్ని అందరినీ కూడా నడిపించాడు. మరి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు. మరి శేష జీవితం కూడా చాలా చక్కగా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ నాకు ఇచ్చే ఇటువంటి అవకాశానికి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు అన్వేష్ వారి నాన్నకు సంబంధించిన మరి
నిండా గుట్ట కింద గుంపు చెట్ల నిండా చెయ్యి పట్టినా చెయ్యి పట్టి గుంజాకయ్యో ముద్దులయ్యా మత్తితో నిన్నకు రొందయ్యో నా ముద్దులయ్యా అయ్యో చెయ్యి పట్టి గుంజాకయ్యో నా ముద్దులయ్యా మత్తితో నిన్నకు రొందయ్యో ముద్దులయ్యా కళ్ళకు గజ్జలు గట్టిన దాన కంటికి కాటుక పెట్టిన దాన కళ్ళకు గజ్జలు గట్టిన దాన కంటికి కాటుక పెట్టిన దాన బొట్టు కింద బొట్టు పెట్టిన దాన బొట్టు కింద సీర దుట్టిన దాన బొట్టు కింద బొట్టు పెట్టిన దాన బొట్టు కింద సీర దుట్టిన దాన నీ బొట్టు చూస్తే నీ బొట్టు చూస్తే భలే సుందరమే గిరిగిర దిప్పుక బొంగరమే తిరుగుతుంటే నాకు సంబురమే దాని గుండా పెట్టు దాని కవరా కట్టు దాని సీకి సీరగులా సుల్లులు సింగరా నా పూలను పట్టించుకోడక్క నీ కొడుకు మట్టి పెట్టమంటామని పట్టించుకోలేదే నా కొడుకు అయ్యో కోరి కోరి కొంత పళ్ళు కొందామంటే పళ్ళు కొనడక్క నీ కొడుకు పళ్ళు కొంటే పొద్దు పోతానేమో అని మళ్ళొచ్చి కొంటన్నాడే కొడుకు పళ్ళు కొంటలేడే పూలు ముట్టలేడే పానమంత నొప్పి నొప్పి ఎద్దడేందే అంత దేకు దేకు అన్న కొంటన్న నన్ను దేకడే మక్క నీ కొడుకు కోడల నీ సొక్కు సాలు సలాయనే అందుకే దేకలే నా కొడుకు దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో సోసేకి అక్కిరవ్వ మాదిరి ఉంటాడే నా సామే మెత్తాని పత్తి పువ్వుల మరి సంటోడే నా సామే నేనెదురు చూస్తే మామా ఇంటి మీద కూడు ఊరించినట్టు ఊరించకే ముద్దు గుమ్మ నన్ను ఊరించకే ముద్దు గుమ్మ జలసప్పుడు విన్నాడా ఎక్కడికెళ్ళావంటాడు గాజుల ఉప్పుడు విన్నాడా ఎవడికి సైగలు అంటాడు పక్కింటోడికి పొలమారిందా నువ్వే తలిసావంటాడు जब से मिला तेरा साया भाया मुझे हर बार तू भाया लाया सपने हजार तू लाया ऐसे ऐसे हाँ ऐसे 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 కుర్చీని మాట్లాడండి बिड़ी दे बिड़ी नीचे ये गत्तु बाला ए दा बिड़ी ना चंपा मोती पोयला देख के होके भर देने खड़े चौंका बिच तबाही नी कोटी ते काला दिल कुड़िए जो दागे जन दे टुकड़े मैनू काला चश्मा ओ मैनू काला 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 ओ मैनू काला चश्मा जचदा है गोरे मुखड़े ते मैनू काला चश्मा ఏంటంట దూరాలు రెక్కల్లా అయిపోతే పాదాలు ఉన్నాయా బంధించే దారాలు ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు అరే నింగిలోని చుక్కలే కిందకొచ్చి చేరితే అవి నీకు ఎదురు నిలిపితే ఉండిపోవ ఇక్కడే జాబిలీటు చేరెను పొరపాటు నానియో అంతే కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని
ಸುಮ್ನೆ ನಗ್ತಾಳೆ ಕದ್ದು ನೋಡ್ತಾಳೆ ಬಿದ್ದೆ ಬೀಳ್ತಾಳೆ ಸಕ್ಕತ್ತಾಗವಳೆ ಸುಮ್ನೆ ನಗ್ತಾಳೆ ಕದ್ದು ನೋಡ್ತಾಳೆ ಬಿದ್ದೆ ಬೀಳ್ತಾಳೆ ಸಕ್ಕರೆ ನನ್ನ ಬೊಮ್ಮೆ ಸಕ್ಕತ್ತಾಗವಳೆ ತಿನ್ನಲೇ ಅಂದ್ರೆ ಯಾಕೋ ಸುಮ್ನೆ ನಗ್ತಾಳೆ थोड़ा 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 చేసింది నన్నే తుక్కుడా 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 ఆడ ఈడ యాడ ఇన్నాళ్ళు తెలవలేదు దీని జాడా సర్ర ఓ మేరా దిల్ లూట గయి సర్ర ఓ మేరా దిల్ లూట గయి సర్ర ఓ మేరా దిల్ లూట గయి సర్ర ఓ మేరా దిల్ లూట చూపులతో గుచ్చి గుచ్చి చంపడే మేరే గుండెల్ని గుల్ల చేసి జారటే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే కళ్ళు పేలిపోతూ మేరే అరరే వన్నేలాడి వన్నేలాడి మలుపు మోసేవాని మందు పెట్టి మాక పెట్టి లాగమ్మాకే ఓవే టిక్కులాడి టక్కులాడి తిప్పుకోసేవాని ఏలు వట్టి కోలు చుట్టేదాన్ని నేనే గుట్ట కింద గుంపు సెట్ల నిండా గుట్ట కింద గుంపు సెట్ల నిండా చెయ్యి బట్టి కుంజాకయ్యో ముద్దులయ్యా మందితో నిన్నకు రొందయ్యో నా ముద్దులయ్యా అయ్యో చెయ్యి బట్టి కుంజాకయ్యో నా ముద్దులయ్యా మందితో నిన్నకు రొందయ్యో ముద్దులయ్యా బంతి తోట బండ కింద నిండా బంతి తోట బసలాడ నన్ను బసలాడ విలువకయ్యో నా ముద్దులయ్యా వరుసయ్య బావలున్నారో జరగయ్యా అంతా బసలాడ విలువకయ్యో నా ముద్దులయ్యా వరుసయ్య బావలున్నారో జరగయ్యా Praveen P.G. Vishnu Remix. Praveen Vishnu. అద్దాల మేడలున్నాయే మేడల్లా మంచి సీరలున్నాయే సీరంచు రైకలున్నాయే కొనిపిస్తా నాతో బొంబాయి రాయే రాను నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను
నింగిలోని చుక్కలే కిందకొచ్చి చేరితే అవి నీకు ఎదురు నిలిపితే ఉండిపోవ ఇక్కడే జాబిలీటు చేరెను పొరపాటుననియో అంటే కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో పరమేశ్వరి రేణుకా ఎల్లమ్మ అవతారం ఎట్లా ఉన్నదంటారా? శివునికి చిన్న బిడ్డ శివునెల్లి మాత గౌతుని కొడలు గంభీరవాణి గౌలాడి బిడ్డ గడసాని ఎల్లమ్మ మట్టేడు మావురాల రేణుకా ఎల్లమ్మ ఎట్లా బయలుతున్నదంటారా? సత్తులు ఉన్నారు సైతొట్ల మరి ఆడుదామా చెల్లె పాడుదామా ఎల్లమ్మ ఎగసి ముఖరావే ఎల్లమ్మ పైసి ముఖరావే ఎల్లమ్మ అరే యాపారిలలు ఎల్లమ్మ వరసేతుల వట్టన ఎల్లమ్మ అమ్మవారు బయలెల్లంగ వరి ఆదిశక్తి బయలెల్లంగ డీజే సాయి ఇన్ ద మిక్స్ బండారి రాలంగా అదే ఎడమ పాదం లేపంగా మరి ఏదో బండారి రాలంగా ఎట్లా ఉన్నదంటారా? శివునికి చిన్న బిడ్డ శివునెల్లి మాత గౌతుని కొడలు గంభీరవాణి గౌలాడి బిడ్డ గడసాని ఎల్లమ్మ మట్టేడు మావురాల రేణుకా ఎల్లమ్మ ఎట్లా బయలుతున్నదంటారా? సత్తులు ఉన్నారు సైతొట్ల మరి ఆడుదామా చెల్లె పాడుదామా ఎదుంబన్నారు ఎల్లమ్మ ఎగసి ముఖరావే ఎల్లమ్మ ఎదుంబన్నారు ఎల్లమ్మ పైసి ముఖరావే ఎల్లమ్మ అదే యాపారిలలు ఎల్లమ్మ వరసేతుల వట్టన ఎల్లమ్మ అమ్మవారు బయలెల్లంగ వరి ఆదిశక్తి బయలెల్లంగ డీజే సాయి ఇన్ ద మిక్స్ కుడి పాదం లేపంగా వరకు బండారి రాలంగా అదే ఎడమ పాదం లేపంగా మరి ఏదో బండారి రాలంగా అదే అగ్గి మీద గుగ్గిలము ఆ పొగలు ఏగ జిమ్మంగా డీజే సాయి కమారెడ్డి కమారెడ్డి అదే నాకు వౌల వట్టినదా తల్లి నాడి కట్లు గట్టినదా
బంగారు బట్టును దిట్టంగా అరే అటంట సక్కన ఎల్లమ్మ నీ పాటంట సక్కన ఎల్లమ్మ అరే ఆడుకోనత్తవ ఎల్లమ్మ నువ్వు పాడుకోనత్తవ ఎల్లమ్మ ఏడుక మక్కుల తల్లివి నీవే వేడంగా రావే ఎల్లమ్మ ఈ బండారితోని బాధలు తీర్చగా రావే మల్లెల ఎల్లమ్మ డీజే సాయి ఇన్ ద మిక్స్ డీజే సాయి శ్రీ బొల్లారపు రాజయ్య గారు గెజిటెడ్ హెడ్ మాస్టర్ గారికి ఆత్మీయ బంధువులైనటువంటి వారు, మరి సహచర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మరి అన్ని వర్గాల వారు, అందరి వారు వచ్చి ఆయనను నిజంగా ఆనందపరిచిన శుభవేళ. ఆయనకు ఈరోజు ఉద్యోగ విరమణతో పాటు మరి షష్ఠి పూర్తి కూడా జరిగిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పందిరి లేదు అంతే, మిగతా అన్నీ బరాబర్ అయింది. సుమారుగా అంచనాలకు మించి 1200-1300 మంది రావడం. ఏ ఉద్యోగి కూడా మరి రిటైర్మెంట్ ఫంక్షన్కు ఒక 200-300 మంది కంటే ఎక్కువ రారు. మహా అయితే ఒక 400 మంది వస్తారు. మరి మా రాజయ్య సార్ మంచితనం, ఇంతమంది మనసును ఆకట్టుకున్నందుకు నిజంగా ఆయన గొప్ప మనిషిగా మనం చెప్పుకోవచ్చు. ఆయన వ్యక్తిత్వం కూడా చాలా గొప్పది. ఆయన జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడు ఏందనేది ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, తనకు తాను చెప్పుకున్న రోజులు. ఇప్పుడు 2 పిల్లలతోటి, భార్య, కోడలు, సొంత ఇంట్లో తృప్తిగా నిద్రపోతున్నాడు అంటే దాని వెనుక ఆయన నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపిండనేది మాకు తెలుసు. మరి అలాంటి రోజుల నుంచి ఈ స్టేజ్కి వచ్చినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ బొల్లారపు రాజయ్య గారు. మరి అలాంటి వ్యక్తిని ఈరోజు ఉద్యోగ విరమణ ద్వారా సంతృప్తికరంగా, ఆనందంగా, అంటే ఏ ఉద్యోగికైనా కూడా పదవి విరమణ చేస్తున్నప్పుడు, ఉద్యోగ విరమణ చేస్తున్నప్పుడు కాసింత బాధ ఉంటుంది. మరి అలాంటి బాధ నిన్న మా అందరి మిత్రులతోటి, అంటే ఆయనకు మేము ఒక ఉమ్మడి కుటుంబంలాగానే ఉన్నాం, ఉద్యోగస్తులాగా లేం. మరి నిన్న భావోద్వేగానికి గురై సారు పాపం తట్టుకోలే. అంటే రిటైర్మెంట్ అవుతున్నాయా నేను అని అంటే, మరి 100 ఏళ్లకు రిటైర్మెంట్ ఉంటే కావా? 100 ఏళ్ళకైనా రిటైర్మెంట్ ఉంటే అవుతాం కదా, ఎప్పుడో ఒకప్పుడు కావాల్సిందే. మీరు రిటైర్మెంట్ అయినా కూడా రావద్దనేది ఏం లేదు. మీకు మేము ఎప్పుడు, మేము మా ఊపిరి ఉన్నంత వరకు మీకు సబార్డినేట్స్మే. మీరు రిటైర్మెంట్ అయ్యి మీరు హ్యాపీగా ఉంటారు సార్. మిమ్మల్ని కోల్పోయి మేము మీకు దూరం అయిపోయి మేము బాధపడాల్సి వస్తున్నది. వింటున్నారా? మీరు హ్యాపీగానే, మిమ్మలను మేము మా బడి నుండి కోల్పోయి మేము బాధపడాల్సి వస్తుంది. అందరి పక్షాన కూడా నిజంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలంటే మీరు సంపాదించుకున్నది సరిపోతుంది. ఆయురారోగ్యాలతోటి, సుఖ సంతోషాలతోటి 100 ఏళ్ళు చల్లగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఏ అవసరం ఉన్నా మేమున్నామన్న సంగతి మర్చిపోవద్దు. మాకు ఒక ఫోన్ కొట్టండి, మేము కూడా మీ కుటుంబ సభ్యులమే కనుక ఖచ్చితంగా వచ్చి నిలబడి చేస్తాం. అరే మన ఇట్లా బయటకురా కదా, బాహుబలి బల్లాల దేవుడు అక్కడ చూపే వస్తా దా, ఏం కాదు, మీ డాడీకి సర్ప్రైజ్ దా దా. పెళ్ళైతే పెళ్ళం బొమ్మ అలా వేరేటోళ్ళ బొమ్మ ఎత్తే సినిమా చూపిస్తుంది. మీ డాడీకి చూపి గుడ్. సార్ అంటే సార్ నువ్వు నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో,
ఈరోజే ఇప్పుడే వేయించుకున్నాడు. అంకితం నా ప్రతీక్షణం సేమ్ ఉన్నారా చూడు, ఇక్కడికి సేమ్ ఉన్నారా? నేనే దారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. అందరూ టైంని సెకండ్స్లోనూ మినిట్స్లోనూ కొలుస్తారు. నేను మా నాన్న గుండె చప్పుడుతో కొలుస్తాను. ఈ ఆపరేషన్కి మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో తెలుసా? మీ అందరిలో ఉన్న కామన్ క్వాలిఫికేషన్. అనగనగా అంటూ ఓ కథ చెబుతాను వినరా బ్రదరు. నే చెప్పే కథలో మా నాన్నే హీరోలే. మాటల్లో కొంచెం కరుకే గాని ఆ మనసే ముత్యం. అందుకనే కదరా నాకిష్టం మా నాన్నే. అడిగానో లేదో ఆ కొండను ఎక్కి కోతిని దించే కైపసలు కాదే అయినా నాకిష్టంలే. పీకిందేదైనా ఓ సింతేనా అని వెళ్ళిపోతాడే, అది ఆయన స్పెషలే అయినా నాకిష్టంలే. నోరారా తిడితే నాన్న, చెయ్యారా కొడితే నాన్న, ఏమన్నా నువ్వే నాన్న ఇష్టం పోనే పోదే. కష్టాలేమైనా ఇష్టంగా మార్చేస్తా. నోరారా తిడితే నాన్న, చెయ్యారా కొడితే నాన్న, ఏమన్నా నువ్వే నాన్న ఇష్టం పోనే పోదే. చెయ్యన్నా నువ్వే నాన్న, పో అన్నా నువ్వే నాన్న, ఏమన్నా నువ్వే నాన్న ఇష్టం నువ్వుంటే. నా మీద అభిమానంతో, నా మీద ప్రేమతోటి, తనలో నడవడికి మీ అందరి మనసులు నా హృదయంలో కలిగి ఉన్న సందర్భంగా ఈరోజు మీకు ఎన్ని పనులున్నా, ఎంత దూరమైనా, వివిధ ప్రాంతాలు, వివిధ 3 జిల్లాల నుండి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, టీచర్స్ యూనియన్స్ లీడర్స్ అయినటువంటి సంఘాల నాయకులు, ఉపాధ్యాయ మిత్రులు మరియు అన్ని వర్గాల నుంచి వచ్చినటువంటి నా ప్రియతమ గౌరవనీయులైనటువంటి పెద్దలు, నా స్నేహితులు, నా బంధువులు జైత్యాల నుండి, నూకపల్లి నుండి, రాంపురం నుండి, పోతారం నుండి, కాచారం నుండి, అదేవిధంగా సిరిసిల్ల నుండి, అదేవిధంగా కరీంనగర్ నుండి, అదేవిధంగా ధర్మపూర్ నుండి, అటు కిష్టంపేట నుండి, ఇట్లా చాలా ఊర్ల నుంచి, అంత దూరం నుంచి ఎండకు అన్నిటికీ తట్టుకొని నా కన్నా ఊరైనటువంటి రాంపురం నుండి అన్ని వర్గాల వారు ఈరోజు ఇక్కడికి వచ్చిర్రంటే మీ అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను నా
ఉపాధ్యాయ మిత్రులు, నా స్టాఫ్, గవర్నమెంట్ హై స్కూల్ పురాన్పేట్ మిత్రులు, మా సీనియర్ ఉపాధ్యాయుడు రామకృష్ణ మరియు కృష్ణయ్య సారు, చంద్రశేఖర్, రమణాచారి, విజయలక్ష్మి మేడం, మంజుల మేడం, పద్మ మేడం, స్రవంతి మేడం, కవిత మేడం, రాజేశ్వరి మేడం, ఇట్లా నా యొక్క స్టాఫు ఈ కార్యక్రమాన్ని ప్రణాళిక తయారు చేసుకొని ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు ఇంతమందికి ఆర్గనైజ్ చేసిర్రంటే మీకు కూడా నా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. నా యొక్క ఆహ్వాన పత్రములో వివరాలు అన్నీ ఆలోచించి నా జీవితంలో ఒకటి పెట్టుకున్నాను. ప్రవహించే నదిలో తుంగవలే వంగుతూ లేస్తూ పైకి వచ్చిన మన ప్రధానోపాధ్యాయులు అంటే నేనే, రాజయ్య సార్ను. నా జీవితంలో మా గ్రామంలో, రాంపూర్ గ్రామంలో ఆనాడు సామాజిక పరిస్థితులు చూసినట్టయితే దళిత వర్గాల పరిస్థితి ఎంత దీనంగా ఉంటుందంటే పసిపిల్లలను తల్లులు పాలిచ్చి ఆ మంచంలో వేసి వెళ్ళిపోయినంటే మళ్ళా వాళ్ళు వచ్చేంత వరకు ఏడుస్తూ ఈగలు దోమలు ఉడుతూ అలాంటి యొక్క జీవితాలు నుంచి వచ్చినటువంటి మీ బొల్లారపు రాజయ్య సారు గారు. నేను ఉగ్గు పాలు తినలే, గోరు ముద్దలు తినలే, వెన్న ముద్దలు తినలే. నా జీవిత పోరాటంలో ఒక లక్ష్యంలో ముందుకు సాగుతూ జీవితంలో ఎన్నో ఒడదొడుకులు అనుభవించుకుంటూ ఒక లక్ష్యాలు పెట్టుకున్న చదువుకున్నప్పుడే నా గ్రామంలో నాతో చదువుకున్న వాళ్ళు ఆర్థికంగా బాగుండి బడికి బంద్ అయ్యారు. మా కుటుంబ పరిస్థితి వల్ల నన్ను కూడా ఒక సంవత్సరం బంద్ పెట్టారు బడికి. మళ్ళీ నాలో చదువుకుంటా అని మళ్ళీ నేను హాస్టల్లో జాయిన్ అయ్యి, స్కూల్లో జాయిన్ అయ్యి ఆ విధంగా చదువుకుంటూ నేను నౌకరీ వేయాలి. ఏ నౌకరైనా పర్లేదు, మనకు భూములు లేవు, జాగాలు లేవు, ఆర్థికంగా లేము, మరి ఏం చేయాలి అంటే మా నాన్న అన్నాడు, పక్క పొంటి వాడు అరే భూమి ఉన్నది, వ్యవసాయం ఉన్నది, అసొంటోడు బడికి బంద్ అయిండు, నువ్వెందుకు బంధు కావని నన్ను ప్రశ్న వేసిండు మా నాన్న. అప్పుడు నేను దానికి సమాధానం ఏం చెప్పిన తెలుసా, వాళ్ళకు భూమి ఉంది, జాగు ఉంది, దున్నుకొని బతుకుతాడు, కానీ నాకు ఏమీ లేదు భూమి, మరి నేను ఎట్లా బ్రతకాలి? జీతం ఉండాలి. కాబట్టి నేను జీతం ఉండేవాడిని కాదు, నేను చదువుకుంటాని నా తల్లిదండ్రుల పేదరికం తల్లిదండ్రులకు ఎదిరించి గవర్నమెంట్ పెట్టినటువంటి హాస్టల్లో ఉండడం వల్ల ఇవాళ జగిత్యాల్లో చదువుకోవడం జరిగింది. జగిత్యాల హాస్టల్లో ఉండి చదువుకోవడం జరిగింది. ఆ చదువుకున్నప్పుడే నౌకరీ సంపాదించాలి అనేటువంటి సందర్భంలో చాలా ఇబ్బందులు పడ్డా. అలాంటి సందర్భంలో మా అక్క, మా బావ, నక్క హనుమవ్వ, ఆమె స్వర్గస్థురాయి ఉన్నది. ఇవాళ మా అక్క ఉన్నట్టయితే అది వేరుంటుండే. మా అక్క లేని అయినా మా బావను నేను సన్మానించుకుందామని, నాకంటే ముందే సన్మానించుకుందామంటే కొద్దిగా అట్లాంటి పరిస్థితి ప్రణాళిక కొద్దిగా దెబ్బతిన్నది. అయినా నేను సన్మానించుకోవడం జరిగింది, వాళ్ళు నాకు ఆర్థికంగా సహకారం చేసినందుకు. అదేవిధంగా జీవితంలో మనము ఏదైనా పట్టుదల ఉంటే, లక్ష్యాలు ఉంటే, మనము జ్ఞానము సంపాదించుకుంటే ఖచ్చితంగా ఏదైనా సాధించగలుగుతాం. జ్ఞానం అనేది, చదువు అనేది లేకపోతే నేను ఇవాళ నా పరిస్థితి ఈ స్థాయికి ఎదిగేవాడిని కాదు. నేను హైదరాబాదులో చదువుకుంటూ అలాంటి పరిస్థితులలో అనేకమైనటువంటి నేను ఇబ్బందులు పడ్డాను.
ఆ ఇబ్బందులను భయపడలేదు. నాకు ఎన్ని అవమానాలు జరిగినా, నాకు ఎన్ని ప్రశంసలు అందినా నేను ఒకే తీరు బ్రతికాను, ఒకే లక్ష్యాలు పెట్టుకున్నాను. ఆ లక్ష్యాలతోటి నేను ఫస్ట్ అపాయింట్మెంట్ సిరిసిల్లలో అపాయింట్మెంట్ అయ్యాను 86లో. ఆ సిరిసిల్లలో అపాయింట్మెంట్ కావడంతో ఒకటే పాఠశాలలో 25 సంవత్సరాలు ఎడ్జిటీగా, స్కూల్ అసిస్టెంట్గా, హెచ్ఎంగా 25 ఏళ్ళు, ఎన్సిసి ఆఫీసర్గా 25 ఏళ్ళు ఉండి ఆ యొక్క సిరిసిల్ల మాతృ తల్లి నాకు బలమిచ్చింది. సిరిసిల్ల నా అదృష్టం అపాయింట్మెంట్ కావడం. సిరిసిల్ల పరిసర స్టాఫ్ చాలా మంచి వాళ్ళు. సిరిసిల్ల ఉపాధ్యాయులను ప్రోత్సహించారు, ఇంకా నువ్వు బాగా చదువుకోమని. అలా నేను వాళ్ళ యొక్క ప్రోద్బలంతో నా సిరిసిల్లలో ఆ యొక్క మంచితనం, సిరిసిల్లలో మా అంబేద్కర్ నగర్లో ఉన్నటువంటి మా ఉపాధ్యాయులు ఇలా ఇక్కడికి వచ్చిర్రంటే వాళ్ళు నా యొక్క ప్రేమ మీద వారికి మా కృతజ్ఞతలు. ఎందుకంటే అందరూ అంత దూరంకి వెళ్ళే, నేను సిరిసిల్లలో ఉన్నటువంటి అందరూ కూడా మంచితనంతో నేను అక్కడ ఒక ఇల్లు కూడా కట్టుకున్నాను సిరిసిల్లలో. ఆ సిరిసిల్ల ఇల్లు కట్టుకోవడంతో జీవితం మరి నేను 25 ఏళ్ళు అక్కడ ఉండడంతో ఆ ఇల్లు ఇప్పటికీ అట్లనే ఉన్నది. నా మేనగోడలు విమల వాళ్ళు ఆల్రెడీ బంగ్లా కట్టుకున్నారు సిరిసిల్లలో. ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పటి నుంచి వాళ్ళు అదే ఇంట్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా నేను అక్కడి నుండి ధర్మపురి నుంచి జగిత్యాలలో గాంధీనగర్, గాంధీనగర్ నుంచి ఇప్పుడు ఇక్కడే పక్క పొంటి పురాన్పేట హై స్కూల్ అనేది ఇక్కడే ఉంటుంది. దాంట్లో ఒక 7 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి సందర్భంలో నాకు అనేక పదవులు, ఫ్లయింగ్ స్క్వాడు, ఇటు అనేక ఎన్క్వైరీ, తర్వాత డిస్ట్రిక్ట్ మేనేజర్, ఇవన్నీ కూడా మీకు ఆహ్వానం దాంట్లో మీకు ఉన్నది. అందులో మీరు చదువుకోవచ్చు. దాని గురించి నేను బాగా లోతుగా వెళ్ళను. కాబట్టి మనము లక్ష్యాలు నెరవేర్చుకోవాలి అంటే ఎన్నో ఒడిదొడుకులు వస్తుంటాయి. వాటిని మన లక్ష్యంతో ముందుకు సాగాలి. కాబట్టి మీరు ఇంత సమయం కేటాయించుకొని ఇప్పటి వరకు నాకు మద్దతుగా మీరు ఇంత దూరం వచ్చి ఓపికగా నా కార్యక్రమంలో మీరు పాలు పంచుకున్నందుకు మీకు పేరున చిన్నల నుంచి పెద్దల వరకు అందరికీ పేరున మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయము, మనకు భోజనము మా ప్లాను మా చంద్రశేఖరు 300-400 కంటే ఎక్కువ రారన్నారు. లేదు 600-700 నా అభిమానులు వస్తారు, ఎక్కువ వస్తారు అనుకున్నా. కానీ దానికి మా యొక్క ఈ యొక్క మొత్తం ఆర్గనైజింగ్ ఫుడ్ సెక్షన్ రాజేష్ అన్నటువంటి అతనికి ఎంత ఇబ్బంది అయిందో వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతమందిని శుచి పరంగా అందరినీ మెయింటైన్ చేసినందుకు, ఈ విధంగా అందరినీ ఒక సంస్కృతి పరిచినందుకు ఆ ఫుడ్ ఆర్గనైజేషన్గా వారికి కూడా కృతజ్ఞతలు చేస్తున్నాను. కాబట్టి మిత్రులారా, బంధుమిత్రులారా, ఉపాధ్యాయులారా, నా స్టాఫ్ మెంబర్స్లారా, మీరందరూ కూడా నా మీద ఆదర అభిమానంతో ఇంత కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారంటే అది నిజంగా చెప్పాలంటే నేను ఇంత అభిమానులు పెరుగుతారని నేను అనుకోలేదు. ఇంత పెద్దల కార్యక్రమం జరుగుతుందని నేను అనుకోలేదు. ఇంత పెద్దన మా స్టాఫ్ అందరు కలిసి కార్యక్రమాన్ని ఇంత పెద్దగా నిర్వహిస్తారని నేను అనుకోలేదు. కాబట్టి ఈ అందరికి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ బొల్లారపు రాజేశ్వరి గారి పదవీ విరమణ మహోత్సవానికి విచ్చేసిన ప్రముఖులు, శ్రేయోభిలాసులు, మిత్రులు,
అందరూ కూడా అధికారులు అతిథులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం ముగించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.